మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఒకప్పుడు మన టీఎఫ్ఐలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్. మరి ఆ 'పవర్ స్టార్' సినిమాల్లో హిట్స్ ఎన్ని? ఫ్లాప్స్ ఎన్ని? ముఖ్యంగా రీమేక్ సినిమాలు ఎన్నున్నాయి? అన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా చూసిన తర్వాత ఈ వీడియోని చూస్తుంటే ఆ మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనైతే ఒక గొప్ప కళాఖండం అవుద్దని అనుకుంటున్నాను. ఇంక స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 1 కళ్యాణ్ గారి ఫస్ట్ సినిమా 'అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి'. ఈ సినిమా 'కయామత్ సే కయామత్ తక్' అనే బాలీవుడ్ మూవీకి రీమేక్. 1996లో రిలీజ్ అయ్యి యావరేజ్‌గా నిలిచింది. నెంబర్ 2 'గోకులంలో సీత'. ఈ సినిమా కూడా రీమేక్ మూవీనే. 'గోకులத்தில் సీతయ్య' అనే తమిళ్ మూవీకి రీమేక్‌గా వచ్చింది. చిరంజీవి గారి బర్త్‌డే రోజున రిలీజ్ అయ్యి ఈ సినిమా హిట్ టాక్‌తో సక్సెస్ అయింది. నెంబర్ 3 కళ్యాణ్ గారి హ్యాట్రిక్ రీమేక్ మూవీ 'సుస్వాగతం'. ఇది విజయ్ తలపతి యాక్ట్ చేసిన 'లవ్ టుడే' అనే మూవీకి రీమేక్‌గా వచ్చి మన దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెంబర్ 4 తొలి ప్రేమ. కరుణాకరన్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా రీమేక్ మూవీ కాదు. వరుసగా రీమేకులు చేస్తూ వచ్చిన పీకే తొలి ప్రేమతో ఫస్ట్ టైం ఒరిజినల్ మూవీ హిట్ కొట్టాడు. ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో తమిళ్‌లో కూడా డబ్ చేశారు. ఇంకా హిందీ అండ్ కన్నడ వాళ్ళు కూడా తొలి ప్రేమని రీమేక్ చేసుకున్నారు. నెంబర్ 5 తమ్ముడు. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా అమీర్ ఖాన్ నటించిన 'జోజితా వహీ సికిందర్' అనే సినిమాని ఇన్‌స్పైర్ అయ్యి తీశారు. అక్కడ సైక్లింగ్ ఉంటే మన దగ్గర బాక్సింగ్ ఉంటుంది. అంతే తేడా. హా! నెంబర్ 6 బద్రి. అప్పటి వరకు వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాలు ఒక లెక్క, ఈ సినిమాలు ఒక లెక్క. పీకే గారిని కొత్తగా చూపించిన సినిమా ఇది. దీనికి రీజన్ డౌటే లేదు, పూరి జగన్నాథ్ గారు. బద్రి సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఎప్పుడు కూడా బద్రి సినిమా టాపిక్ వస్తే నాకొక డౌట్ వస్తుంది. అదేంటంటే ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ గారు భుజం మీద ఇలా చెయ్యి వేస్తే అదొక పెద్ద సెన్సేషన్ అయింది. ఇప్పటికి కూడా ఫ్యాన్స్ ఆ మేనరిజంని ఫాలో అవుతూనే ఉంటారు. అలా చేయి మెడ మీద పెట్టమని పూరి గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పారా? లేదా పవన్ కళ్యాణ్ గారే ఓన్‌గా చేసుంటారా? మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి. నంబర్ 7 'ఖుషి'. ఎస్.జె. సూర్య డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా మామూలుగా హిట్ అవ్వలేదు. ఇండస్ట్రీ హిట్ అయింది. యూత్ అంతా కూడా పిచ్చెక్కిపోయారు. ఈ సినిమా ఈ సినిమా తమిళ్ 'ఖుషి' అనే మూవీకి రీమేక్‌గా వచ్చింది. అక్కడికన్నా మన దగ్గరే పెద్దగా సక్సెస్ అయింది. నంబర్ 8 'జానీ'. వరుసగా 7 హిట్స్ తర్వాత కెరీర్‌లో ఫస్ట్ టైమ్ 'జానీ' సినిమాతో పవన్ కళ్యాణ్ గారు ఫ్లాప్‌ని చూసారు. తనే ఓన్‌గా స్క్రిప్ట్ రాసుకొని డైరెక్షన్ చేసిన మూవీ ఇది. అప్పుడు ఫ్లాప్ అన్నారు కానీ సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక బెస్ట్ అండర్ రేటెడ్ మూవీగా ప్రజలందరితో కూడా గుర్తింపు పొందింది. నెంబర్ 9 గుడుంబ శంకర్. ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది. పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో 2 ప్యాంట్లు వేసుకొని కొంచెం కొత్తగా ట్రై చేశాడు. కానీ మనం అలా వేసుకుంటే పిచ్చోళ్ళనుకుంటారని బయట ఎవ్వరు కూడా ట్రై చేయలేదు. నెంబర్ 10 బాలు. కరుణాకరన్ డైరెక్షన్‌లో వచ్చిన సెకండ్ మూవీ ఇది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. ఈ సినిమాలో ఒక ప్యాంట్ ఉంటది. దాని కాస్ట్ ఎంతో అన్నారు. నాకు సరిగ్గా గుర్తులేదు. చాలా క్రేజ్ వచ్చింది అప్పట్లో దీనికి. మీకేమైనా దాని రేట్ తెలిసుంటే కామెంట్ చేయండి. నంబర్ 11 బంగారం. 2006లో వచ్చిన ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది. నంబర్ 12 అన్నవరం. ఈ సినిమా విజయ్ తలపతి నటించిన 'తిరుపాచి' అనే మూవీకి రీమేక్‌గా వచ్చింది. బట్ మన దగ్గర పెద్దగా సక్సెస్ అవ్వలేదు. యావరేజ్‌గా నిలిచింది. నంబర్ 13 జల్సా. త్రివిక్రమ్‌తో కలిసి మొదటిసారి చేసిన సినిమా ఇది. సూపర్ హిట్ అయింది. నంబర్ 14 పులి. అదే కొమరం పులి. ఎస్.జె. సూర్యకి సెకండ్ టైమ్ ఛాన్స్ ఇస్తే పవన్ కళ్యాణ్‌కి ఫ్లాప్ ఇచ్చాడు. ఈ సినిమా బాగానే ఉంటుంది. నాకైతే ఇష్టం. బట్ అందరికి నచ్చలేదు. అందుకే ఫ్లాప్ అయింది. నంబర్ 15 తీన్మార్. ఈ సినిమా 'లవ్ ఆజ్కల్' అనే బాలీవుడ్ మూవీకి రీమేక్. ఈ సినిమాకి త్రివిక్రమ్ గారు మాటలు రాశారు. మాటల మాంత్రికుడు మాటలు బాగున్నా, మణిశర్మ పాటలు బాగున్నా డైరెక్షన్ తేడా కొట్టి సినిమా ఫ్లాప్ అయింది. నంబర్ 16 పంజా. ఈ సినిమాలో కళ్యాణ్ గారి లుక్స్ గాని, సాంగ్స్ గాని వేరే లెవెల్ ఉంటాయి. బట్ బాక్స్ ఆఫీస్ వద్ద పంజా విసరలేకపోయింది. నంబర్ 17 గబ్బర్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇది సల్మాన్ ఖాన్ 'దబాంగ్' మూవీకి రీమేక్. నంబర్ 18 కెమెరామెన్ గంగతో రాంబాబు. పూరి పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వచ్చిన రెండవ సినిమా. ఈ సినిమా చాలా బాగుంటుంది. పర్సనల్‌గా నాకైతే చాలా ఇష్టం. బట్ ఇది ఊహించినంత హిట్ అవ్వలేదు. యావరేజ్‌గా నిలిచింది. నంబర్ 19 అత్తారింటికి దారేది. త్రివిక్రమ్‌తో కలిసి చేస్తున్న రెండవ సినిమా ఇది. అన్నీ కుదిరి ఈ సినిమా పెద్దగా సక్సెస్ అయ్యి ఇండస్ట్రీ హిట్ అయింది. నంబర్ 20 గోపాల గోపాల.
వెంకీ మామతో కలిసి మల్టీ స్టారర్ సినిమా చేశారు. ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది. ఈ సినిమా 'ఓ మై గాడ్' అనే బాలీవుడ్ మూవీకి రీమేక్. నెంబర్ 21 'సర్దార్ గబ్బర్ సింగ్'. ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే మన పవన్ కళ్యాణ్ గారే ఇచ్చారు. ఈ సినిమా నాకైతే చాలా తలనొప్పి తీసుకొచ్చింది. నాకే కాదు చాలా మందికి అలాగే అయింది. అందువల్ల ఈ సినిమా పెద్ద ఫ్లాప్ అయింది. నెంబర్ 22 కాటమరాయుడు. అజిత్ చేసిన సినిమా 'వీరం' పేరుతో తెలుగులో మన టీవీలో కూడా వచ్చేస్తుంది. అయినా సరే ఈ సినిమాని రీమేక్ చేసి మన మెదడులో ఒక పెద్ద మేకు దించారు. 'కాటమరాయుడు' సినిమాకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా 'కష్టం రాయుడు' అని బయటకు వచ్చేశారు. నెంబర్ 23 అజ్ఞాతవాసి. 'అత్తారింటికి దారేది' సినిమాని ఇటు తిప్పి అటు తిప్పి ఫ్రెంచ్ మూవీని కాపీ కొట్టి త్రివిక్రమ్ గారు ఈ 'అజ్ఞాతవాసి' సినిమాని తీశారు. కళ్యాణ్ గారి నవరసాలు చూడలేక ఫ్యాన్స్ లోపల నుంచి బయటకు వచ్చి అంతా సవ్యంగానే జరిగింది అని బయటకు వచ్చేశారు. నెంబర్ 24 వకీల్ సాబ్. ఈ సినిమా బాలీవుడ్ 'పింక్' మూవీకి రీమేక్. పాజిటివ్ టాక్‌తో ఈ సినిమా హిట్ అయింది. నెంబర్ 25 భీమ్లా నాయక్. అయ్యప్పన్ కోవిషం ఏదో ఉంటది, నోరు తిరగట్లేదు. ఆ మలయాళం మూవీకి రీమేక్‌గా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు అండ్ రానా గారి కాంబినేషన్‌లో వచ్చింది ఈ సినిమా. పాజిటివ్ టాక్‌తో ఈ సినిమా కూడా హిట్ అయింది. కానీ యాక్టింగ్‌లో కానీ, స్క్రీన్ ప్రెజెన్స్‌లో కానీ రానా, పవన్ కళ్యాణ్ గారిని ఫుల్‌గా డామినేట్ చేశారు. నెంబర్ 26 బ్రో. తమిళ్‌లో విడుదలై సక్సెస్ అయిన 'వినోదయ సిత్తం' అనే మూవీని మన దగ్గర రీమేక్ చేసి సక్సెస్‌ఫుల్‌గా ఫ్లాప్ చేశారు. నెంబర్ 27 హరిహర వీరమల్లు. నేనైతే పార్ట్ 1 ఇంకా చూడలేదు భయ్యా. చూడాలని అనుకోవట్లేదు కూడా. ఎందుకంటే అంత భయంకరమైన పబ్లిక్ టాక్ బయటకొచ్చింది. ఇంకా వీఎఫ్ఎక్స్ అయితే దాని గురించి చెప్పక్కర్లేదు. అందువల్ల నాకు చూడాలని ఇంట్రెస్ట్ చచ్చిపోయింది. నెంబర్ 28 ఓజీ. సుజిత్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమా. సుజిత్ పవన్ కళ్యాణ్‌కి పెద్ద ఫ్యాన్ కాబట్టి ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటదో అలా చూపించాడు. ఫ్యాన్స్ అందరూ కూడా పిచ్చెక్కిపోయారు. సినిమాని హిట్ చేశారు. నాకు మాత్రం ఈ సినిమా అంతగా నచ్చలేదు. ఎందుకంటే సినిమాలో సరైన కథ లేదు. నెంబర్ 29 ఉస్తాద్ భగత్ సింగ్. హరిశంకర్ కాంబినేషన్‌లో వస్తున్న రెండవ సినిమా. ట్రైలర్ అంతగా ఎక్కలేదు. శ్రీలీల సెట్ కాలేదు. దేవిశ్రీ సాంగ్స్ కూడా పాతబడిపోయాయి. తమనన్న మ్యూజిక్ తిరగదీస్తాడని హైప్ పెంచారు. ఏమవుతుందో చూద్దాం. ఒకవేళ మీరు ఈ వీడియోని ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసిన తర్వాత చూస్తే ఆ సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు తన కెరీర్‌లో మొత్తం 29 సినిమాలు చేస్తే అందులో 14 మూవీలు రీమేక్సే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే స్టార్టింగ్‌లో చేసిన తన రీమేక్స్ మూవీసే తనని ఒక స్టార్‌గా నిలబెట్టాయని అనడంలో ఎలాంటి తప్పు కూడా లేదు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఒకవేళ నచ్చితే గనక వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టాలీవుడ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.